ఉందని నీతి ఆయోగ్ లెక్కలు చెప్తుంటే రాష్ట్ర జనాభాలో 300 మంది పేదలేనని తెల్ల రేషన్ కార్డులు తేల్చి చెప్తున్నాయి. ఈ రెండిటిలో ఏది నిజం? ఈ లెక్కల చిక్కుల వెనుక ఉన్న అసలు వాస్తవాలేంటి? దేశం ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సవాళ్లలో ఒకటి పేదరికం. అందుకే 140 కోట్ల మందికి పైగా ఉన్న మన దేశ జనాభాలో అత్యధిక బడ్జెట్ కేటాయింపులన్నీ కూడా పేదరికాన్ని రూపుమాపడానికి ఉద్దేశించినవై ఉంటాయి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో కూడా పేదరిక నిర్మూలనే కీలకం. ఎందుకంటే పేదరికం నిర్మూలించబడితేనే సమాజం వికసిస్తుంది, అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది. అందుకే స్వాతంత్ర్యం సాధించినప్పటి నుండి నేటి వరకు కూడా పేదలకు కనీస జీవన ప్రమాణాలు అందించడమనే లక్ష్యం అలా కొనసాగుతూనే ఉంది. జాతీయ ఆహార భద్రత చట్టం అది ఎందుకు తెచ్చిండ్రు అంటే దాదాపు మనకు 30-40% కుటుంబాలు భారతదేశంలో వాళ్ళకి ఆహారము సరిగ్గా సమయానికి అవసరమైనంత అందుతలేదని నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చింది. మనం ఒక మానవ సమాజంలో ఉన్నాం. మనుషులు ఎవరు ఆహారం లేమితోటి బాధపడద్దు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల నేపథ్యంలో కూడా హంగర్ అనేది ఉండదు. ఆ నేపథ్యంలో ఆహార భద్రత చట్టం వచ్చింది. ఆ చట్టం కింద ఇప్పుడు ప్రతి మనిషికి కనీసం 6 కిలోలు నెలకు పడతదంలో లెక్కేసి ఆ లెక్క ప్రకారం ఆహార ధాన్యాలు ఇవ్వాలి. అప్పుడు చక్కెర ఇచ్చిర్రు, గాసుమిన పోసిర్రు, ఆ పప్పులు వారి గోధుమలు ఇచ్చిర్రు. అప్పుడు ఇప్పుడు ఏది లేదు, బియ్యమే 6 కిలోల బియ్యం. అది తప్పించే ఏది లేదు. కాడ సరిపోతున్నాయి అంటే కొనుక్కొచ్చుకుంటాం, ఇన్ని కొనుక్కొచ్చుకొని తింటాం. మరి ఇక తినకుంటే మరి తప్పదా అమ్మ? తప్పదు. తెల్ల కార్డు వచ్చింది కానీ బియ్యం కాలి బియ్యం వస్తున్నాయి అమ్మ. ఏం లేదు, పప్పు లేదు, ఉప్పు లేదు, ఏది లేదు, వస్తలేదు, గాసం ఏది లేదు అమ్మ. ఉత్త బియ్యం ఇస్తే ఏం లాభం? పప్పు గిట్టిస్తే వండుకుంటాం, తింటాం. మరి ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో పేదరిక శాతం తగ్గలేదా అంటే దుర్భర పేదరికం, బహుముఖ పేదరికం తగ్గిందని ప్రభుత్వం ప్రకటించుకుంది. ఏకంగా దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారని పార్లమెంటు సాక్షిగా తెలిపింది. మిగతా వారిని కూడా ఆ విషపు కోరల నుండి బయట పడవేయడానికే 57% జనాభాకు ఉచిత ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తున్నామని చెప్తున్నారు. అయితే అంతకుముందు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కింద మనము ఏవైతే ఎసెన్షియల్ కమాడిటీస్ అంటే నిత్యావసర వస్తువులు ఉండేవో అవన్నీ రేట్లు పెరిగిపోయినాయి. ఇన్ఫ్లేషను, ద్రవ్యోల్బణం వల్ల రేట్లు పెరిగిపోతే పేద ప్రజలకు, పేద కుటుంబాలకు ఇవ్వాలని అప్పుడు ధాన్యము, పప్పులు, నూనె, చక్కెర ఇవన్నీ ఉండేవాళ్ళు. అయితే ఇది క్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది ప్రభుత్వం. అన్నీ లేవు, ఇప్పుడు కేవలం ఆహార ధాన్యాలకు వచ్చారు. పేదరికం నిర్మూలన ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. ఇందుకోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. వాటిలో కీలకమైనది పీడీఎస్. ఆహార భద్రతకు కీలకమైన ఈ పథకంలో భాగంగా దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న వారికి తెల్ల రేషన్ కార్డులు ఇస్తారు. తెల్ల రేషన్ కార్డు ఇచ్చి ఈ కార్డులో ఉన్న కార్డు హోల్డర్కి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తారు. తెలంగాణలో ఇలా తెల్ల రేషన్ కార్డు కింద బియ్యం అందుకుంటున్న వారి సంఖ్య 2,68,00,000 మంది. అంటే 2,68,00,000 మంది బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ కింద ఉన్నవారన్నమాట. అసలు తెలంగాణ రాష్ట్రంలో దారిద్ర్య రేఖకు దిగువన ఎంతమంది పేదలు ఉన్నారు అంటే అక్షరాల రాష్ట్ర జనాభాలో 80% మంది పేదలేనని గత ప్రభుత్వ అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. ఒక్కసారి గత ప్రభుత్వం విడుదల చేసిన తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే 2021లోని వివరాలు చూడండి. దీని ప్రకారం 2020లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెల్ల రేషన్ కార్డులు 81.8 లక్షలు. వీటికి అదనంగా అంత్యోదయ అన్న యోజన కార్డులు 5.6 లక్షలు, అంత్యోదయ అన్నపూర్ణ కార్డులు 5,809. ఈ మొత్తం కార్డుల కింద లబ్ధి పొందే వారి సంఖ్య 2,08,00,000 మంది. అంతేకాదు
ఒక్క హైదరాబాద్ జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లో 67% నుండి 91% మంది పేదలే ఉన్నారని ఈ నివేదిక చెప్తుంది. ఈ ఓట్ల కొరకు, రాజకీయ ప్రయోజనాల కొరకు క్రమంగా రేషన్ కార్డులు పెరుగుతూ వచ్చినాయి. ఇప్పుడు చూస్తే అసలు ఒకదానికొకటి పొంతం లేని పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రతి నెల ధాన్యము ఏదైతే పీడిఎస్ రేషన్ షాపుల ద్వారా ఇస్తుందో దానికి ఎన్ని కుటుంబాలకి చేరుతుంది, ఎంత చేరుతుందని ఒక పారదర్శక వ్యవస్థ లేదు. మెదక్, జనగాం, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, నిర్మల్ జిల్లాలలో 91% పైగా తెల్ల రేషన్ కార్డులను కలిగి ఉన్నారు. నారాయణపేట, ఆదిలాబాద్, వరంగల్ రూరల్, జగిత్యాల, జోగులాంబ జిల్లాల్లో 90% పైగా, కొమరంభీం, ఆసిఫాబాద్, వనపర్తి, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో 85.5% మించి, నాగర్ కర్నూల్, వికారాబాద్, మహబూబ్ నగర్లలో 87% పైగా, యాదాద్రి, ములుగు, నల్గొండ జిల్లాలో 86% మించి, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, కరీంనగర్లలో 80% మించి, మంచిర్యాల, పెద్దపల్లి, భద్రాద్రి, వరంగల్ అర్బన్, రంగారెడ్డి జిల్లాల్లో 75% మించి తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. ఒక్క మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్లలోనే తెల్ల రేషన్ కార్డుల సంఖ్య కాస్త తక్కువగా ఉంది. మేడ్చల్, మల్కాజ్గిరిలో 67%, హైదరాబాద్లో 55.2%గా తెల్ల కార్డుల సంఖ్య ఉంది. రెండు 2022తో పాటు 2023 తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే లెక్కలు మరింత విస్తుగొలుపుతున్నాయి. 2021 సర్వేలో 81.8 లక్షలుగా ఉన్న తెల్ల రేషన్ కార్డుల సంఖ్య 2022 సర్వే రిపోర్ట్ నాటికి 84.74 లక్షలుగా ఉన్నాయి. వీటి సంఖ్య 2023 రిపోర్ట్ నాటికి 91.64 లక్షల కార్డులుగా ఉంది. అంటే 2021 నుండి 2023 నాటికి 81.8 లక్షల రేషన్ కార్డులు 91.64 లక్షలుగా ఎలా మారాయి? దాదాపు 3 ఏళ్లలో 10 లక్షల మందికి కొత్త కార్డులు ఇచ్చారా? కానీ వాస్తవంగా కొత్త రేషన్ కార్డులు రాక దాదాపు చాలా ఏళ్లవుతుందని జనాలు చెప్తున్నారు. మరి 3 ఏళ్లలో పెరిగిన కార్డులు ఎక్కడివి? 2023 నాటికి 91.64 లక్షల కార్డులే కాక 5,62,000 అంత్యోదయ అన్న యోజన కార్డులు, 5,211 అంత్యోదయ అన్నపూర్ణ కార్డులు ఉన్నాయి. అంటే మొత్తం దారిద్ర్య రేఖ కింద ప్రయోజనాలు పొందేవారి రేషన్ కార్డుల సంఖ్య 97,31,000. ఈ కార్డుల కింద 2,83,00,000 మంది లబ్ధిదారులు ప్రయోజనాలు పొందుతున్నారన్నమాట. కార్డులకు ఇస్తున్న ధాన్యం లెక్కలకు పొంతం లేదు. మరి మళ్ళీ పీడిఎస్ కింద ఉన్న 4-5 స్కీములు ఏవైతే ఉన్నాయో వీటికి సంఖ్య కుదరతలేదు. ఎందుకంటే ఈ 91 లక్షలే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు, ఆహార భద్రతా కార్డులు. మిగతా ఇంకా అంత్యోదయ అని వృద్ధులకని వీళ్ళకి ఇస్తున్నారు. అవి వేరే. ఇంకోవైపు ఆహారం లేమి కనపడుతుంది. ఈ లెక్కలను చూస్తే నిజానికి రాష్ట్రంలో ఇన్ని కుటుంబాలున్నాయా? ఇంతమంది పేదలున్నారా? రాష్ట్రంలో ఉన్న కుటుంబాల్లో దాదాపు పేదలే ఎలా అవుతారు అనే అనుమానం రాకమానదు. అయితే ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణం అనే 3 రంగాలను కవర్ చేసే 12 సూచికలను ఉపయోగించి నీతి ఆయోగ్ విడుదల చేసిన నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 2023 గణాంకాలను చూసినట్లయితే తెలంగాణలో గత 10 సంవత్సరాలలో పేదరికం తగ్గుముఖం పట్టిందని ఆ నివేదిక పేర్కొంది. 2015-16లో తెలంగాణ రాష్ట్రంలో పేదరికం నిష్పత్తి 13.18% ఉందని, అది 2019-2021లో 5.88%కి, 2022-2023 నాటికి 3.76%కి పేదరికం తగ్గిందని పేర్కొంది. అంటే రాష్ట్ర జనాభాలో కేవలం 3.76% మందే పేదలన్నమాట. దేశంలోని 28 రాష్ట్రాల్లో మనం పేదరికంలో 21 స్థానంలో ఉన్నామన్నమాట. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఏదైతే ఉందో దాంట్లో 10 కేటగిరీస్ తీసుకున్నారు, 10 సూచికలు తీసుకున్నారు. హెల్త్, ఎడ్యుకేషను, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ 2, 2, 6
10 సూచికలు తీసుకొని వాటి ద్వారా ఎవరు పేదలు, ఒక ఇన్కమ్ పావర్టీ కాదు నాన్ ఇన్కమ్ పావర్టీ కూడా చూడాలి. ఇప్పుడు ఎడ్యుకేషన్ తీసుకున్నట్లయితే ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, స్కూల్ అటెండెన్స్, హెల్త్ చూసుకున్నట్లయితే న్యూట్రిషను, చైల్డ్ మోర్టాలిటీ, చైల్డ్ అండ్ అడోలసెంట్ మోర్టాలిటీ, మ్యాటర్నల్ మోర్టాలిటీ. ఇక ఈ 6 చూసుకున్నట్లయితే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో శానిటేషన్ కావచ్చు, హౌసింగు, ఎలక్ట్రిసిటీ, ఇతరత్ర అసెట్సు, బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా, ఇట్లా కొన్ని క్రైటీరియా పెట్టుకొని మనము వాళ్ళని పేదలు నిరుపేదలు అని చెప్తున్నాము. ఈ విధంగా నిర్ణయిస్తే బాగుంటుంది. కానీ మానిటరీ పరంగా డబ్బు పరంగా ఇంత ఉన్నవాళ్ళు ఇది, ఇంత ఉన్నవాళ్ళు ఇది అంటే తప్పు. అది సమ్టైమ్స్ మిస్లీడింగ్. అది మనం పక్కన పెట్టి ఈ క్యారెక్టరిస్టిక్స్ని మనం దృష్టిలోకి తీసుకొని బీపీఎల్ ఏపీఎల్ వర్గీకరించి అట్లా చేయొచ్చు. దాని కొరకే ఈ రిజిస్టర్లు తయారు చేసినప్పుడు ఏంటంటే వ్యక్తి, కుటుంబము, వారి ఆదాయము, ఎవరు పనిచేస్తున్నారు, ఎంతమంది పనిచేయట్లేదు, ఏం చదువుకున్నారు, ఎంతవరకు చదువుకున్నారు, వీళ్ళ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఏంది, ఎప్పుడెప్పుడు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది, ఎప్పుడెప్పుడు దొరకట్లేదు అనేది అవన్నీ వివరాలు అందులో పొందుపరుస్తాయి. కాబట్టి మనకు ఆటోమేటిక్గా కంప్యూటర్ తీసుకొని చెప్తుంది ఈ ప్రోగ్రామ్కి వీళ్ళు ఎలిజిబుల్, ఈ స్కీమ్కి వీళ్ళు ఎలిజిబుల్, వీళ్ళు కారు. సో అట్లా అన్నమాట. నేషనల్ మల్టీ డైమెన్షనల్ రిపోర్ట్, నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారము దాన్ని బహుముఖ పేదరిక సూచికలు ద్వారా ఏర్పాటు చేసిన పేదరిక రిపోర్ట్ అంటారు. అందులో 2015-16 నుంచి 2019-21 వరకు చెప్పారు వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో 61% ప్రజలు గ్రామాల్లో ఉన్నారు, 39 పట్టణాల్లో ఉన్నారు. అది మనందరికీ తెలుసు. అందులో గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు చూసినట్లయితే 7.5% ప్రజలు మాత్రమే గ్రామాల్లో పేదలు అని చెప్తున్నారు. అది 19.5%గా ఉండే అంతకుముందు, అది తగ్గింది. అట్లాగే అర్బన్ ఏరియాస్లో, పట్టణ ప్రాంతాల్లో 2.73%కి పేదరికం తగ్గింది. అంతకుముందు 4.92, అంటే దాదాపుగా 5% ఉండేది. అంటే పేదరికం ఈ విధంగా తగ్గుతున్నప్పుడు మనం ఇంకా ఈ కార్డులు ఎందుకు, ఈ భారం ఎందుకు ఇన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి అంటే ఎక్కడో ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్, ఎక్కడో పొరపాటు జరిగింది. అభివృద్ధి చెందిన దేశాలతోని పోల్చుకోవచ్చని మనం చెప్తున్నాము, ముందుకెళ్తున్నాము. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది చాలా వరకు, జిఎస్డిపి పెరిగింది, జీడిపి పెరుగుతుంది నేషనల్ లెవెల్లో. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో పేదరికం తగ్గినప్పుడు మళ్ళీ మామూలు పేదరిక రిపోర్ట్ కాదు, అది బహుముఖ పేదరిక రిపోర్ట్. అది ఇక్కడ ఇన్కమ్ కాకుండా నాన్ ఇన్కమ్ సూచికలు కూడా తీసుకొని చెప్పబడింది. చాలా కాంప్రహెన్సివ్ రిపోర్ట్. అట్లాంటప్పుడు ఇన్ని కార్డులు రావడం అనేది కరెక్ట్ కాదు. బోగస్ కార్డులు ఉన్నాయి, తప్పులు జరుగుతున్నాయి, ఉన్నవాళ్ళు కూడా అప్లై చేస్తున్నారు, అనర్హులు కూడా కావాలని అడుగుతున్నారు. గత 10 ఏళ్లలో పేదరికం తగ్గించామని చెప్పిన ప్రభుత్వము మరి రేషన్ కార్డులను తగ్గించలేదు. మరి పేదరికం తగ్గినప్పుడు బిలో పావర్టీ లెవెల్లో ఎవరైతున్నారో వాళ్ళకే ఈ స్కీమ్ అందాలనే ఉద్దేశం ఉంటే రేషన్ కార్డు తగ్గించాలి. కానీ రేషన్ కార్డులు తగ్గించకుండా పేదరికం తగ్గింది అంటే అది నమ్మే పరిస్థితి లేదు. అయితే రాష్ట్ర ప్రజలపై పేదరిక ప్రభావం 40.85% దాకా ఉందని, పట్టణ ప్రజల కంటే గ్రామీణ ప్రజల్లోనే పేదరికం ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో 7.15% జనాభా పేదరికంలో ఉంటే పట్టణ ప్రాంతాల్లో 2.73% జనాభా పేదరికంలో ఉన్నట్లు తెలిపింది. లెక్కలు ఇంత స్పష్టంగా తెలుస్తుంటే మరి తెల్ల రేషన్ కార్డు తీసుకొని ప్రయోజనాలు పొందుతున్న వారెవరు? అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. మళ్ళీ ఇందులో చూసినట్లయితే పేదరికంలో ఉన్న 33 జిల్లాలు, 33 జిల్లాల్లో ఆసిఫాబాదు, ఆదిలాబాదు, గద్వాల్, ఈ 3 జిల్లాలు మినహా మిగతా జిల్లాలన్నీ మంచి స్థితిలోనే ఉన్నాయి, ముందుకెళ్తున్నాయి, అభివృద్ధి పథంలో నడుస్తున్నాయి. ఇది నా మాటలు కాదు, ఆ రిపోర్ట్లో ఉన్న డేటానే నేను చెప్తున్నాను. 14, 13, 12% పేదరికం ఉంది ఈ జిల్లాల్లో. అంతేగాని మిగతా జిల్లాలు కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ 2%, 1% పేదరికమే, అసలు నెగ్లిజిబుల్ లేనే లేదు అక్కడ. మరి అలాంటప్పుడు ఇన్ని కార్డులు ఎవరికి ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, ఎక్కడ పోతున్నాయి ఈ సరుకులన్నీ, ఎందుకు ఖర్చు అవుతుంది ఈ డబ్బంతా? మనం ఒక రివ్యూ చేసుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో 7.5% పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో అట్లా చూసుకున్నట్లయితే 88 లక్షల్లో దాదాపుగా 12, 13, 15 లక్షలకు మించి ఉండరు. అట్లాగే పట్టణ ప్రాంతాల్లో చూసినట్లయితే కేవలము 2.5, అంటే మరీ తక్కువ, ఇంకా తక్కువగా ఉంటుంది. ఇవన్నీ మిగతా అన్ని బోగస్ కార్డులే. ఆలోచన చేయాలి తిరిగి ఎందుకు ఇట్లా అనేది. ఎందుకంటే నంబర్స్ ఆర్ నంబర్స్, దే ఆర్ ఎవిడెన్స్ బేస్. నంబర్స్ ఇంత కాంక్రీట్గా మన దగ్గర ఉన్నప్పుడు మనం ఇంకా ఒకవైపు ఇట్లా
లక్షల లక్షల కార్డులను ఇచ్చుకుంటూ పోవడం అనేది భావ్యం కాదు. ఇకనైనా ఆపాలి. ఆ డబ్బును మరలించి మనం వేరే చక్కటి కార్యక్రమానికి ఉపయోగించాలి. ఆహారం దొరకని కుటుంబాలు అనేకం ఉన్నాయి. అనీమియా ఎక్కువ ఉందని మనకు ఇంకో రకమైన సర్వేలో తేలుతుంది. అందులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు చేసిన పైలట్ సర్వేలోనే ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అనీమియా ఉందని. అనీమియా అంటే రక్తం లేమి. ఎందుకు అంటే ఆహారం లేదు, ప్రోటీన్ పోషకాహారం లేదు. మరి ఇప్పుడు ఈ డేటా చూస్తేనేమో దాదాపు 100% ఇస్తున్నట్టుంది. మరి 100% ఇక్కడ ఇస్తుంటే మరి అక్కడ ఎట్లా కనపడుతుంది రక్తము లేకపోవడం? చాలా వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు అర్హులుగా ప్రభుత్వం పేర్కొనడం కూడా ఈ కార్డుల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరగడానికి కారణమా అంటే అవుననే సమాధానం వస్తుంది. అందుకే పేదలు కాకున్నా, వారికి అవసరం లేకున్నా, రేషన్ బియ్యం ఉపయోగించుకోకున్నా కూడా పైరవి చేసి మరీ రేషన్ కార్డులు తెచ్చుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 రూపాయల లోపు, నగర ప్రాంతాల్లో 2 లక్షల రూపాయల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు రేషన్ కార్డులు పొందేందుకు అర్హులు. గ్రామాల్లోనైతే 3.5 ఎకరాల లోపు తరి పొలం, 7.5 ఎకరాల లోపు బీడు భూమి ఉన్నవారు కూడా రేషన్ కార్డు తీసుకోవచ్చు. వీటికి తోడు అనేక ఇతర నిబంధనలున్నాయి. కానీ ఆ నిబంధనలకు మించి ఆస్తులు ఉన్నవారు కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్నారు. కారణం, ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలతో పాటు అనేక రకాల సంక్షేమ పథకాలకు తెల్ల కార్డు ఉపయోగపడుతుందని, 10 లక్షల దాకా ఆరోగ్య భరోసా ఉంటుందని, ఇలా రకరకాల కారణాలతో ఎలాగైనా తెల్ల కార్డు తెచ్చుకోవాలి, లేకుంటే ప్రభుత్వం నుండి ఏవీ అందిపుచ్చుకోలేం అనే భావన పెరిగిపోతుంది. అందుకే పట్టణం పల్లె అనే తేడా లేకుండా చాలామంది తెల్ల కార్డును కలిగి ఉండాలి అని చెప్పి ఏదో ఒక ప్రయత్నం చేసి తెచ్చుకుంటున్నారు. వాస్తవానికి తెల్ల రేషన్ కార్డు కింద ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని కూడా చాలా మంది ఉపయోగించుకోరు. బియ్యం తీసుకొని కిలో 10 రూపాయలు లేదా 15 రూపాయలకు అమ్మేసుకుంటుంటారు. వారికి కావాల్సింది కార్డు మాత్రమే. బియ్యం తీసుకోకుంటే కార్డు తొలగిస్తారనే భయంతో నెల నెలా బియ్యం తీసుకుంటున్నారు. ఓ పక్క అనర్హులు కార్డుల ప్రయోజనాలు పొందుతుంటే నేటికి రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల దాకా కొత్త రేషన్ కార్డు దరఖాస్తులున్నాయి. హాస్పిటల్కి పోతే కూడా తెల్ల కార్డు పనికి వస్తుంది. ఒకసారి నాకు కిడ్నాప్ అయితే కూడా తెల్ల కార్డు పనికి వచ్చింది. 200 కరెంటు బిల్ కూడా ఇప్పుడు 2 నెలల కరెంటు బిల్ కూడా రద్దు అయిపోయింది. ఇప్పుడు రేషన్ బియ్యము చాలా మంది తీసుకుంటారు కదా, వాటిని ఏం చేస్తున్నారు? మళ్ళీ అమ్ముకుంటారు, కొంతమంది అమ్ముకుంటారు, కొంతమంది వండుకుంటారు. అంటే ఎంతకు తీసుకుంటారు, ఏమేమి ఇస్తారు? 8 రూపాయలు 9 రూపాయలు ఇస్తారు. ఏం బలిచిన వాళ్ళు అమ్ముకుంటారు. ఇంక మేము పేదవాళ్ళం అమ్ముకుంటామా? ఇవి సరిపోతాయి మాకు నెల వచ్చిందాక, ఇక మళ్ళీ కొనుక్కుంటాం. గొంతు దారక కొంతమంది అమ్ముతారు, కొంతమంది తింటాం. ఎట్లా అమ్ముతారు దొడ్డు బియ్యం? 8 రూపాయలు 6 రూపాయలు. ఎందుకు అంత తక్కువకి అమ్మాల్సిన అవసరం? మళ్ళీ తినబుద్ధి కాక కొన్ని 10 పాతికిస్తే మళ్ళీ ఏమైనా కొనుక్కొచ్చుకుంటాం, ఉప్పు పప్పు. కొంతమంది పాతగా ఉన్నోళ్ళు ఉన్నారు, రేషన్ కార్డులు లేని వాళ్ళు. కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు రేషన్ కార్డులు 100-150 రేషన్ కార్డులు రావాలి మేడం. అందరూ ఊళ్ళల్లో ఉంటారు, బయట పోతారు లేరు. పైరవీలు చేసుకొని రాజకీయ నాయకులకు అనుచరులని, ఇంకొక అధికారులకు కూడా కొంతమంది అర్హత లేని వాళ్ళకు కూడా కొత్త వాళ్ళందరూ రేషన్ కార్డులు ఇచ్చి, వాళ్ళు చూస్తేనేమో హైవేల మీద బిల్డింగ్లు ఉంటాయి, అది ఆస్తుపరంగా ఉంటారు, అన్ని రకాలుగా ఉన్న వాళ్ళకు కూడా రేషన్ కార్డు ఇచ్చి నిరుపేద అనేవానికి రేషన్ కార్డు లేకుండా చేసి చాలా ఇబ్బందులు పెట్టి నిరుపేద అనేటోడు ఈ మీ సేవల చుట్టూ, అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరగడం జరుగుతుంది. ఏ అర్హత లేని వాళ్ళు మాత్రం ఈజీగా రేషన్ కార్డు సంపాదించుకొని వాళ్ళు అన్ని పథకాల అర్హత పొందుతున్నారు. అట్లాంటి వాళ్ళకి రేషన్ కార్డు అసలు అవసరం ఏముంది వాళ్ళకు? అలాంటి వాళ్ళందరూ రేషన్ కార్డులు కూడా తీసేయాలండి. మరి మాలాంటి వాళ్ళు నిరుపేదలకు రేషన్ కార్డు వచ్చేది ఎప్పుడు, మేము ఆ పథకాలు పొందేది ఎప్పుడు? గవర్నమెంట్ ఏ స్కీమ్కు అప్లై చేసుకోవాలన్నా రేషన్ కార్డు అడుగుతున్నారు. అది ఇప్పుడు కొత్త ఏవి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి, రేషన్ కార్డు ఎట్లా వస్తుంది? మాలాంటి నిరుపేదలకు ఏదైనా అవకాశం కానీ, ఇల్లు కానీ, గ్యాస్ కనెక్షన్ కానీ ఏది తీసుకోవాలన్నా ఎక్కడికి వెళ్ళినా రేషన్ కార్డు అడుగుతున్నారు. వాటి కోసమైనా మాకు కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరుతున్నాం మేము. వైట్ కార్డ్ని మనకు 6 గ్యారంటీలకు వాడుతున్నారు. ఈ 6 గ్యారంటీలకు ఈ లెక్క తప్పు ఉన్నప్పుడు ఈ 6 గ్యారంటీల భారం కూడా పెరుగుతుంది. అది ఏదైతే పెన్షన్లు కావచ్చు, మహిళలకు ఇచ్చే ఇంటింటికి ఇచ్చేది కావచ్చు, ఇవన్నీ ఆ భారం పెరుగుతుంది. అందుకే ప్రభుత్వము తన హామీ అవసరమైన వాళ్ళకి చేరాలి. వాళ్ళు ఇచ్చిన హామీ పేద ప్రజలకు కనుక వాళ్ళకే చేరాలి, వాళ్ళ ఎఫిషియన్సీ ఉండాలి. అవసరమైన వాళ్ళకి చాలా తక్కువ ఖర్చుతాడు. ఎందుకంటే ప్రభుత్వం మీద
ఖర్చు కూడా పడుతుంది. ఇప్పుడు ఈ పథకాలు అమలు చేయాలంటే ఖర్చు కాదు, ఆ ఖర్చు తగ్గించి ఎఫిషియెంట్గా ఇవ్వాలంటే దీని మీద పూర్తిగా ప్రక్షాళన చేసి ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. రేషన్ కార్డు తీసుకోవడం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. ప్రతి ఒక్కరు ఉన్నవాళ్ళు లేని వాళ్ళందరూ రేషన్ కార్డు కొరకే ఎగబాకుతున్నారు. అప్లై చేయడం, తీసుకోవడం ప్రభుత్వం నుంచి ఉచితంగా వస్తుంది కాబట్టి తీసుకుందాం, మనకు పోయేదేముందిలే. అయితే మీరు అన్నట్లుగా ఈ నంబర్ అనేది నానాటికి పెరుగుతూ పోతుంది సంవత్సరం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూసినట్లయితే 88 లక్షల కార్డులు అనేటివి ఇచ్చారు ఇప్పటికే. అందులో 51 లక్షల కార్డులు NFSA కింద ఇచ్చారు, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద. వాటిని ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ అంటారు. రేషన్ ఇస్తున్నారు, ఇతరత్ర సరుకులు ఇస్తున్నారు, అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఇంకా చెప్పాలంటే వన్ నేషన్ వన్ రేషన్ కార్డులో కూడా పోర్టబిలిటీ అనేది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే అనర్హులు అర్హులు అవుతున్నారు, అర్హులు అనర్హులు అవుతున్నారు. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇంక్లూజన్ ఎక్స్క్లూజన్ ఎర్రర్స్ అని అంటాము. లబ్ధి చెందాల్సిన వారికి చెందట్లేదు, లబ్ధి చెందకూడని వాళ్ళకి చెందుతుంది. ఆదివాసీ ప్రాంతాల్లో, మారుమూల పల్లెల్లో నేటికి కూడా 3 పూటల తిండికి నోచుకోకుండా ఎంతోమంది బడుగులు అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారి నోటికాడి బుక్కకు పోటీ వస్తున్న BPL ముసుగేసుకున్న ఈ పేదలు కాని పేదల్ని తొలగించడం ఎలా? 2011 నాటికి తెలంగాణ జనాభా 3.5 కోట్ల మందికి పైగా ఉన్నారు. కానీ తర్వాతి కాలంలో జనాభా లెక్కలు జరగనందున ప్రస్తుతం 2024 నాటికి ఒక 4 కోట్ల మంది జనాభా ఉంటారని అంచనా వేసుకున్నా, వీరిలో నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం చూసినా, కాస్త లెక్కలు ఎక్కువ వేసుకొని చూసినా ఏకంగా రాష్ట్రంలో 40% మంది పేదలే అని అంచనా వేసి చూసుకున్నా 1,60,00,000 మంది BPL కిందికి వస్తారు. అలా చూసినా ఇంకా 1,23,00,000 మంది అనర్హులుగా తేలుతారు. ఒక కాడ దిగినాం 5గురం. దిగితే ఏం చేసింది, ఇక ఏది పెట్టినా మాకు 5గురికి వస్తలేవు. రాకుంటే నా కొడుకు అన్నాడు కానీ మా తల్లి ముగ్గురు ఓటి, మీరు తల్లి పిల్లలు ఓటి అమ్మ అని ఏర్పాటు కొట్టేపించాడు. కొట్టేపించి చాలా దాలు అప్లై చేసుకోరు. మాది ఇక అటే పోయింది. ఇక ఎంత చేసినా కానీ ఇక వస్తలేవు అంటారు. ఇప్పుడు 5 ఏళ్ళు ఇక నాకు బియ్యమే లేవు. ఇన్ని బియ్యం వచ్చినాయి, పిరి బియ్యం కానీ ఒక్క బియ్యపిత్తి రాలే నాకు. పిరి బియ్యం మంది అందరు తింటుంటే నేను చూస్తుంది. గతంలో కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే అర్హులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చి, తెల్ల రేషన్ కార్డు అనేది ప్రజలకు అన్ని విధాలుగా, పేదోనికి అన్ని విధాలుగా అవసరం ఉంటుంది. హైదరాబాద్లో ఉండే జూబ్లీస్, బంజరాల్స్ ఉండే ధనవంతులకు ఆ తెల్ల రేషన్ కార్డు ఉంది. ఇక్కడ పల్లెటూరులో పేదవారికి కూడా కొంతమందికి లేదు, కొంతమందికి ఉంది. అర్హులు ఉన్నారు, వారు కూడా ఇంకా రేషన్ కార్డు రాలే. అలాంటి వారికి ఇచ్చి అన్ని పథకాలు వారికి అందేలా చేస్తే బాగుంటుందని తెలియజేసుకుంటున్నాం. ఎవరైతే అర్హులో వాళ్ళకు మాత్రమే రేషన్ కార్డు అందాలి. ఈ నిరుపేద ఎవరైతే ఉన్నారో, వాళ్ళు తినడానికి లేని వాళ్ళు కానీ, ఇల్లు లేని వాళ్ళు కానీ, అర్హులు అయిన వారికి ఆ రేషన్ కార్డు అందించాలి. మిగతా వాళ్ళకి ఎవరికి కూడా ఈ రేషన్ కార్డు ఉన్న అనర్హత ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ రేషన్ కార్డులు కొట్టేయండి. అధికారులని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు కార్డులు పొందడం అనేది జరుగుతుంది. ఇది భావ్యం కాదు, ఇది కరెక్ట్ కాదు. దీనివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద పెద్ద బరువు పడుతుంది. ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ చూసుకున్నట్లయితే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ యొక్క బడ్జెట్ 2018-19లో 2,500 కోట్లు. అదైనా సరిపోవట్లేదు. నేను అంటాను, మీరు ఇక్కడ ఈ కార్డులు పొందిన వాళ్ళలో ఎవరైతే ఇనెలిజిబుల్ ఉన్నారో, అనర్హులు ఉన్నారో వాళ్ళను ఒక పద్ధతి లోపల తీసిపడేయండి, ఒక సర్వే చేయండి, ఒక మెకానిజం ఏర్పాటు చేయండి. అనర్హులు ఎవరినో తీసేయండి, అర్హుల్ని ఇంక్లూడ్ చేయండి. అప్పుడు మీకు ఈ బర్డెన్ అనేది తగ్గుతుంది. 2,500 కోట్లు కూడా మనకు అవసరం పడదు. సామాజిక భద్రతలో భాగంగా సంక్షేమ కార్యక్రమాలని అర్హులైన పేదలకు అందించేందుకు ఇతర దేశాలు ఎటువంటి విధానాలను అవలంబిస్తున్నాయి? బొలివియా, బ్రెజిల్, చిలీ, ఆస్ట్రేలియా, మలేషియా, పక్కనున్న ఇండోనేషియా, చాలా దేశాలు వీటిని ఫాలో అవుతున్నాయి. ఈవెన్ ఇథియోపియా, ది మోస్ట్ బ్యాక్వర్డ్ ఎకానమీ ఇథియోపియాలో కూడా PSNP అనే పేరుతో చక్కటి రిజిస్టర్ ఏర్పాటు చేశారు. ఘనా, ఇలా చాలా దేశాల లోపల మార్పులు వచ్చాయి. వాళ్ళు ముందుకెళ్తున్నారు. ఎంతమంది ఉన్నారు, ఎవరు ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి అనేది వాళ్ళు పూర్వాపరాలు తీసుకొని పొందుపరిచారు. డేటాబేస్ ఉంది, యూనిఫైడ్ డేటాబేస్ అని ఇండోనేషియా డెవలప్ చేసి దాని ద్వారా వాళ్ళు లోకల్ గవర్నమెంట్స్కి అధికారాలు ఇచ్చి పంచాయతీల ద్వారా ఏదైనా చేయాలంటే అక్కడనే అదే లెవెల్లో వాళ్ళే గ్రామంలో వీళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వద్దని మన కేరళ మోడల్లో ఉన్నట్టుగా సక్సెస్ఫుల్గా ఇట్లాంటి బెనిఫిట్ అందజేస్తున్నారు. చాలా దేశాలు ఫాలో అవుతున్నాయి, మనం కూడా ఫాలో కావాలి. యునైటెడ్ నేషన్స్ వాళ్ళు, యూనిసెఫ్ కావచ్చు, ఇతరత్ర సంస్థలు ఒక చక్కటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు, సోషల్ రిజిస్ట్రీ అని. దాన్ని ఏమంటారంటే యూనిఫైడ్ డేటాబేస్. ఇంకో మాటలో చెప్పాలంటే యూనిఫైడ్ సోషల్ రిజిస్ట్రీ. సామాజిక రిజిస్టర్లను తయారు చేసుకోవాలి.
అందులో పేదవాళ్ళందరి వ్యక్తులు మరియు కుటుంబాల వివరాల్ని సేకరించి అందులో పొందుపరిచి ఏదన్నా ప్రోగ్రామ్ కానీ ఏదైనా కార్యక్రమం అమలు చేయాలన్నప్పుడు ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అని దాంట్లో చూసి ఆటోమేటిక్గా కంప్యూటర్ చెప్పేస్తుంది. అప్పుడు మన ఈ తప్పులు దొరలడానికి అవకాశం ఉండదు. కాబట్టి మనం ఇప్పుడు సోషల్ రిజిస్ట్రీ అనేది ఏర్పాటు చేసుకోవాలి. యుఎన్ అదే మాట్లాడుతుంది. ఈ సామాజిక రిజిస్టర్లు ఏర్పాటు చేసుకున్న తర్వాత మన 3.5 కోట్లే కావచ్చు 4 కోట్ల ప్రజల లోపల ఎవరు పేదలు ఎవరు నిరుపేదలు ఎవరు ధనవంతులు ఎవరు ఏపీఎల్ ఎవరు బీపీఎల్ అనేది క్లియర్గా స్పష్టంగా మనకి ఆ క్యారెక్టరిస్టిక్స్ వల్ల మనకు తెలిసిపోతుంది. అలాంటప్పుడు మనకి ఇంత భారం పడదు, ఇన్ని డబ్బులు అవసరం ఉండదు, ఈ అనవసరమైన కార్డులను ఏరివేత అనేది జరుగుతుంది. అప్పుడే మనము రైతు భరోసా కావచ్చు రైతు బంధు కావచ్చు లేకపోతే రుణమాఫీ కావచ్చు మీరు ఏ పేరుతో పిలిచినా కానీ ఇంతమంది లబ్ధిదారులు అందులో ఉండరు. ఇప్పటికే అప్పుల భారంతో రాష్ట్రం సతమతమవుతుంది. నిత్యం 191 కోట్లు అప్పులకు వడ్డీల కింద చెల్లిస్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అనర్హులంతా తెల్ల రేషన్ కార్డు ముసుగేసుకొని కూర్చుంటే వారందరికీ 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే అది తలకు మించిన బరువు. అలా ఇస్తూ పోతే కొండలైనా కరిగిపోతాయి. కాబట్టి తెల్ల రేషన్ కార్డులు కలిగి ఉన్న అనర్హుల ఏరువేతకు సంబంధించి తక్షణ కార్యాచరణ ప్రారంభించాలి. పకడ్బందీ విధానాలతో ముందుకు పోవాలి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కనుక వీళ్ళు చేయాల్సిన మొట్టమొదట ఈ మొత్తం వ్యవస్థని ఆహార ఉత్పత్తి నుంచి సేకరణ తర్వాత ప్రాసెసింగ్ నుంచి ఈ పీడిఎస్ సిస్టంలోకి ఎంత పోతుంది ఎట్లా పోతుంది అనేది ఇది మొత్తం పారదర్శకంగా దీని మీద ఒక వైట్ పేపర్ రాయడము. రెండవది దీన్ని ప్రక్షాళన చేయడానికి ప్రజలతో సంప్రదింపులు జరిపి ఒక పారదర్శక వ్యవస్థ ఏర్పాటు చేస్తే ప్రభుత్వం మీద భారం తగ్గుతుంది. రెండవది చాలా ముఖ్యమైనది పేదలకు ఆహారం అందుతుంది. ఇప్పుడు పేదలకు ఆహారం అందలేదు. ఇంత ఆల్మోస్ట్ 100% కవరేజ్ ఉన్నా 30-40%కి అయితే అందట్లేదు అనేది స్పష్టంగా కనపడుతుంది. పంచాయతీలను ఇన్వాల్వ్ చేసి పంచాయత్ సిస్టంలో ఈ పీడిఎస్ని పెడితే అప్పుడు ప్రజలు చూస్తారు, ప్రజలే చెప్తారు ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి ఎక్కడ అందుబాటులో లేదని చెప్పే అవకాశం ఉంటుంది. మీరు ఎన్ని బయోమెట్రిక్లు పెట్టినా అది వర్కౌట్ కాదు. బేసికలీ మనం ప్రజల సహకారం తీసుకొని ప్రజలను అందులో భాగస్వాములు చేస్తే అవినీతి తగ్గే అవకాశం ఉంటుంది. నేను ఒక స్టడీ చేశాను లాస్ట్ ఇయర్. దాని ప్రకారం ఏంటంటే ఈ అనర్హుల వలన కనీసం 22-23% ఆర్థిక భారం అనేది పెరుగుతుంది. ఎవరు అనర్హుల వలన. ఈ ప్రక్షాళన జరగకపోతే ఈ భారం పెరుగుతూనే ఉంటుంది, ఈ భారం మన మీద పడుతూనే ఉంటుంది. ట్యాక్స్ పేయర్ ఎవరైతే ఉన్నారో పన్ను చెల్లించేవారు వారు ఖచ్చితంగా భారాన్ని మోస్తున్నారు, వారి నడ్డి విరుగుతుంది. అలా కాకుండా ప్రభుత్వాలు ఒక చక్కటి సర్వే ద్వారా డేటాబేస్ డెవలప్ చేసి యూనిఫైడ్ సోషల్ రిజిస్ట్రీ ఏర్పాటు చేసి అన్ని ప్రోగ్రామ్స్ని అనుసంధానం చేసి వారికి ఎవరైతే అర్హులున్నారో వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వాలి. అప్పుడు ఈ నంబర్ తగ్గుతుంది, భారం తగ్గుతుంది. అట్లా ముందుకెళ్ళాలి. కానీ ఏదో గంపగుత్త అన్నట్టుగా మనం అందరికీ అడిగిన వాళ్ళందరికీ ఇవ్వడం అనేది సబబు కాదు. ఆటోమేటిక్గా కంప్యూటర్లో ఒక బటన్ నొక్కితే మనకి ఎవరు ఎలిజిబుల్ ఎవరు ఇన్ఎలిజిబుల్ అని వచ్చేట్టుగా మనకి సాఫ్ట్వేర్ ఉన్నాయి. అలా చేసుకున్నప్పుడే ఈ భారం అనేది తగ్గుతుంది, మనం ఏరివేత అనేది చేయగలుగుతాము. లేకపోతే ట్రైబల్సే కావచ్చు, పేదలే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళని మనము కొట్టుకొని తింటూనే ఉన్నాము. ఇది కంటిన్యూ అవుతుంది. వాళ్ళు అక్కడ ఉన్నంతసేపు వీళ్ళు ఇక్కడ పొందుతూనే ఉంటారు వాళ్ళ లబ్ధి. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, దీన్ని మనం ఆపాలి. ఇట్ ఈస్ హై టైం యాక్చువల్లీ. ఎవరు పేదలు ఎవరు నిరుపేదలు, అందుతున్నదెవరికి అందాల్సిందెవరికి? ప్రభుత్వం ఇప్పుడు తేల్చాల్సిన లెక్క ఇది. చిక్కుల లెక్కలను సరిచేసి అనర్హులను ఏరివేస్తేనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారం తగ్గుతుంది. అంతేకాదు నిరుపేదలకు సంక్షేమ సాయం దక్కుతుంది. కెమెరామెన్ సతీష్తో రమా, బిగ్ టీవీ, హైదరాబాద్.
For more videos like this, subscribe Big TV channel.